తూర్పుగోదావరి జిల్లాలో విభిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒక పక్క ఎండలు అదరగొడుతుంటే మరొక పక్క సాయంత్రానికి వర్షం కురుస్తోంది. ఎండ తీవ్రతకు జనం అల్లాడిపోతున్నారు. దీంతో జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. అటు వర్షం కారణంగా పిడుగులు పడే అవకాశం ఉందని రైతులు, కూలీలు చెట్ల కింద నిలబడొద్దంటూ అధికారులు హెచ్చరించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. ఆంధ్రప్రదేశ్లో ఎండలు టారెత్తిస్తూ ఉన్నాయి. ఈ వేసవిలో 45 డిగ్రీల పైగానే నమోదవుతూ ఉన్నాయి. ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నగరంలో కూడా విపరీతమైనటువంటి ఎండలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. తెల్లవారుజాము నుంచే 7 గంటలు దాటిన తర్వాత నుంచే వాతావరణ పరిస్థితులు అయితే మారుతూ ఉన్నాయి. 9 గంటల నుంచే బాణుడి బగబగలు అయితే మండుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఎండలోకి వచ్చిన తర్వాత అంటే మాడు పగులుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ముఖ్యంగా ఇంట్లో ఉన్నటువంటి చిన్నారులు, అదేవిధంగా వృద్ధులు కూడా ఉక్కిరిబిక్కిరి అవుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది ఒక్కపోతతో. ఇలాంటి పరిస్థితులు గతంలో చూసాను కూడా. ఈసారి ఇంకా ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడంతో ప్రజలంతా కూడా రోడ్ల మీదకి రావాలంటేనే భయభ్రాంతులకు గురవుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా, రాజమండ్రి నగరంలో ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా నిర్మానుష్యంగా మారుతున్నాయి. నడినెత్తి మీదకి ఎండ వచ్చిన తర్వాత తిరగాలంటేనే ప్రజలంతా కూడా భయోందోళనకు గురవుతున్నారు. ఒకవేళ బయటకు వచ్చినా కూడా జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రతి ఒక్కరూ కూడా మజ్జిగ, మంచినీరు, డ్రింక్స్ అనేవి దగ్గర పెట్టుకుని ఉండాల్సినటువంటి పరిస్థితి. ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో బయటకు వచ్చినా కూడా గొడుగు, అదేవిధంగా టవలు లేదా క్యాప్ ఇలాంటివి వాడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తున్నాం కదా, ఎండల తీవ్రత కారణంగా చాలామంది రోడ్డు మీదే కుప్పకూలుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా బయట ఉన్నటువంటి ప్రజలు ఒకసారిగా డీహైడ్రేషన్ గురయ్యి కళ్ళు తిరిగి కింద పడుతున్నటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది. అందువల్ల లాంగ్ జర్నీ చేసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారు ఖచ్చితంగా ఈ ఎండల పట్ల జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ తూర్పుగోదావరి జిల్లాలో విభిన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఉదయం ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటే సాయంత్రానికల్లా వర్షాభావ పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఒక్కసారిగా వాతావరణంలో మార్పు రావడం, కొన్ని చోట్ల ఈదురుగాలితో కూడినటువంటి వర్షాలు పడుతుండడం, ఇది రైతాంగానికి కూడా నష్టం చేకూరుతుంది. రైతులు కూడా పంటల పట్ల జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు కోతల సమయం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ధాన్యాన్ని రైతులు కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి. సాయంత్రం అయ్యేటువంటి క్రమంలో వర్షాలు పడుతున్నాయి కాబట్టి పంటలు జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఓవరాల్గా ఈ ఎండల పట్ల పిల్లలు, వృద్ధులు, గృహిణులంతా కూడా కొంత జాగ్రత్తలు పాటించి ఒకవేళ అనారోగ్యానికి గురైతే వెంటనే వైద్యులను సంప్రదిస్తే తగిన జాగ్రత్తలు అంటే ఆ హెల్త్ని కాపాడుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. అలా కాకుండా నిర్లక్ష్యం వహిస్తే ప్రాణాలు పోయేటువంటి ప్రమాదం కనిపిస్తుంది. ఒకసారిగా బాడీలో చేంజెస్ రావడం, చెమటలు పట్టడం, ఉక్కు పట్టడం, హార్ట్ స్ట్రోకులు వంటివి కూడా సంభవిస్తుంటాయి. కాబట్టి ఈ రాజమండ్రి, అదేవిధంగా తూర్పుగోదావరి, అంబేద్కర్ కోనసీమ జిల్లా, పోలవరం జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు ఈ 45 డిగ్రీల వరకు కూడా నమోదవుతున్నటువంటి ఎండల పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. కేవలం బాలుతో గణేష్, ఐ న్యూస్, రాజమండ్రి నుంచి. యాదాద్రి భువనగిరి జిల్లా పంతంగి టోల్ ప్లాజా